ఫ్రాంక్లిన్ అన్నయ్య చెప్పురా సించాన్. అది నిన్న మనం న్యూస్లో చూసినాం కదా అన్నయ్య. అది నైట్ పూట చూసినాం. అది మన సిటీలో మొత్తం దెయ్యాలు తిరుగుతున్నాయంట. అవునరా, మనం జాగ్రత్త ఉండాలి. సిటీలో అయితే చాలా దెయ్యాలు తిరుగుతాయని నిన్నైతే నైట్ అయితే మనకైతే న్యూస్లో తెలిసింది. నువ్వైతే చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పటి నుంచి. నాకైతే ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వు ఒక్కనే ఉండాలి ఇంట్లో. నైట్ పూట అయితే నేనైతే చాలా నైట్ అవుతుంది, నేను వచ్చే లోపల జాగ్రత్త ఉండాలా. అబ్బా, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ట్రెవర్ ఫోన్ చేస్తున్నారు. హలో ట్రెవర్. చెప్పు ఫ్రాంక్లిన్. హలో ట్రెవర్, నువ్వు ఏంది ట్రెవర్ ఫోన్ చేసినావు? అరే ఫ్రాంక్లిన్, మన సిటీలో అయితే చాలా దయ్యాలు వచ్చాయని నాకు తెలిసింది. ఇప్పుడైతే మన ఆర్మీ ఆఫీసర్ అయితే మనకి ఒక పని చెప్పాడు. మనమైతే ఈ దయ్యాలను అన్నింటినీ మనమైతే ఇలాగొట్టేసేయాలా, ఈ దయ్యాలని మనం అంతం చేసేయాలా. ఏం మాట్లాడుతున్నావు డ్రైవర్? మనం ఏమైనా దొంగలను చంపుతున్నామా ఏంది? అసలు అవి దయ్యాలని చంపడం ఇంపాసిబుల్. అసలు నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, ఆ బాబా దగ్గరకు పోయి మనమైతే అడుగుదాం. ఫస్ట్ బాబా కాదు కానీ ఫస్ట్ నువ్వు మా ఇంటికి రా, నీతో మాట్లాడాలా నేను. సరే వస్తున్నా ఇప్పుడే. ఓకే, డ్రైవర్ అయితే వస్తా అన్నాడు. నువ్వైతే ఒక్కనివే జాగ్రత్త ఉన్న ఇంట్లో. నేను వచ్చే లోపల నైట్ అవుతుంది, తినేసి పండుకో. మనకైతే ఒక ఇంపార్టెంట్ పని ఉంది నాకైతే. సరే అయిపోయింది. అరే ఎవరో పిలుస్తురు. డ్రైవర్ వచ్చావా డ్రైవర్? ఫ్రాంక్లిన్, నేనైతే వచ్చేసా. నీతో అయితే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా. చెప్పు డ్రైవర్. అదే ఏం లేదు, మన సిటీలో దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి మనకైతే తెలిసింది. నిన్న నైట్ న్యూస్లో వేశారు ఎవరు బయటికి రావద్దని. కానీ మీ సించాన్ జాగ్రత్త చూసుకో. సించాన్ నువ్వు జాగ్రత్త ఉండాలిరా. సించాన్ నువ్వు జాగ్రత్త ఉండాలా ఇంట్లో ఒక్కనివి. నేను ఫ్రాంక్లిన్ అయితే ఒక చిన్న పని మీద పోయితే వెళ్తాం. నైట్ పూట ఎలాంటివన్నా జరగవచ్చు, నువ్వు డోర్ వేసుకొని పండుకో. నైట్ డ్రైవర్ మమ్మీ నేను ఒక్కనే ఉండలేను మమ్మీ, నాకు భయం అవుతుంది. నాతో ఎవరైనా తోరుగుండాలి. సరే, మేము అవెంజర్స్ ఇంటి దగ్గర అయితే ఇడిచిపెడతాం. నీతో అయితే ఫ్లాష్ ఉంటాడు. మేమందరం అయితే అవెంజర్స్తో అందరం ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ పని మీద వెళ్ళాలి. ఫ్రాంక్లిన్ మనమైతే వెళ్దాం. రాసించాను మనం వెళ్ళాలి. ఓకే ట్రెవర్, పదా వెళ్దాం. గైస్, మనకైతే ఇంపార్టెంట్ పని ఉంది, ఇక మనమైతే వెళ్ళాలి. గైస్, మనమైతే వచ్చేసినాం అవెంజర్స్ ఇంటికి. వీళ్ళు ఎప్పుడు డోర్ వేసుకొని ఉంటారు. హల్క్ అవెంజర్స్, హల్క్ నీకు మొత్తం అర్థమైందిగా. మనమైతే ఆ మిషన్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే సారీ నేనైతే టోనీ అని పిలుస్తున్నా. థార్, మీకైతే మొత్తం అర్థమైంది కదా. సరేనా, మనమైతే ఈ మిషన్ అయితే ఎట్లయినా కంప్లీట్ చెయ్యాలా. సరే ఫ్రాంక్లిన్. ఓకే కెప్టెన్, నీకు కూడా అర్థమైంది కదా. మనమైతే మిషన్ కంప్లీట్ చేయాలా. ఎక్కడైతే ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఇప్పుడే ప్లీజ్ వెళ్ళిపోండి. ఎవరు ఇక్కడ భయపడేటోళ్ళు ఫ్రాంక్లిన్? మేమందరం ధైర్యంగా ఉంటాం, ఏదన్నా చేస్తాం మేము. సరే, అందరు ఇట్లుండాలి. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే రండి గైస్, మనమైతే ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాక కలుసుకున్నాం. 3 అరే ఈడేంది కమాండర్ సార్ అయితే ఇక్కడే ఉంటా అన్నాడు ఆర్మీ ఆఫీసర్, కానీ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? ఒరే ఫ్రాంక్లిన్, నీకైతే ఫోన్ వస్తుంది, చూసుకో ఒక్కసారి. అవును వస్తుంది. ఎవరు? ఏంది ఆర్మీ కమాండర్ చేస్తున్నాడు? హలో ఆర్మీ కమాండర్ సార్, చెప్పండి. అరే ఇక్కడ అది నేను. అరే ఫ్రాంక్లిన్, ఓకే ఫ్రాంక్లిన్, నువ్వైతే వచ్చేసినట్టు నువ్వు అక్కడికి. సారీ, నేనైతే నీకైతే తప్పు చెప్పా. నేనైతే ఇప్పుడైతే మా విలేజ్కి అయితే వచ్చేసా. నేనైతే మన సిటీలో అయితే లేను. నీకైతే ఒక అడ్రస్ చెప్తా, ఒక పోలీస్ స్టేషన్. అక్కడైతే ఒక అతను ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ చింగం, అతని పేరు చింగం. అతను సాయం చేసుకొని మీరు చెయ్యండి, దీన్ని అంతం చేసేయండి ఈ దయ్యాలని. ఓకే సార్, ఓకే మేము మొత్తం చూసుకుంటాం సార్. అరే ఇవన్నీ అవసరమా? మేము మూసుకొని వెళ్ళిపోవచ్చుగా. అరే ఒరే సించాన్, గమ్ము నుండు. ఒరే ఫ్రాంక్లిన్ ఏమన్నాడు? సార్ ఏం లేదు హల్క్,
ఆ సార్ అయితే ఊరికి వెళ్ళాడంట. ఇప్పుడు మనకైతే ఒక అడ్రస్ పంపించాడు. ఆ అడ్రస్లో అయితే ఒక పోలీస్ ఆఫీసర్ చింగం అని ఉంటాడంట. అతని సాయం తీసుకొని మనమైతే ఇదంతా కంప్లీట్ చేయాలా. గైస్ ఈ వీడియో మీరు చూస్తున్నాడు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తలేరు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తే ఎవరు చేస్తలేరుగా. మన సించన్ గాడి కోసం అన్న చేయండి. చెప్పరా సించన్? అవును గైస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవును గైస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే గైస్, మనం అయితే ఇప్పుడైతే ఆ చింగం సార్ అయితే ఉంటాడంట, అక్కడికి మనం వెళ్దామా? ఓకే, ఫోన్ చేస్తున్నారు. చింగం సార్ అని ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో ఎవరు మీరేనా చింగం అంటే? అవును, నేనే చింగం. నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్న ఫ్రాంక్లిన్, వెంటనే రా. సార్ మాకైతే మీ అడ్రస్ అయితే తప్పుగా కనిపిస్తుంది. మీరే ఇక్కడికి వచ్చేసింది ఎయిర్పోర్ట్ దగ్గరికి. సరే ఫ్రాంక్లిన్, నేనే వస్తాను. ఓకే సార్. అరే హల్క్ ఇంకా ట్రెవర్, అరే మనకైతే ఇప్పుడైతే చింగం సార్ అయితే వచ్చేస్తున్నాడు అంట. ఇక ఈడి దాకా వచ్చేసినాం. సించాన్ కానీ ఏం పంపిస్తాం ఉందని మనతోటే ఉంచుకుందాం వాని కూడా. హురే ఫ్రాంక్లిన్ మామయ్య, నువ్వు సూపర్ హే. సరే కానీ సరే, మనమైతే ఇప్పుడైతే ఈ చింగం సార్ అయితే ఇంకా రావట్లేదు. అరే మీరేనా చింగం సార్ అంటే? అవును, మీరేనా చింగం సార్ అంటే? అవును ఫ్రాంక్లిన్, నేనే. వెంటనే నాడు ఇన్వెస్టిగేషన్కి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఫస్ట్ అయితే నాకైతే ఒక తెలిసిన లెస్టర్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతనికైతే మొత్తం హ్యాక్ అవన్నీ వచ్చి అతనికైతే మనం అడిగి అసలు ఆ దయ్యాలు ఏం చేయాలనుకుంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అవన్నీ మనం అయితే మొత్తం ఆలోచించాలి సార్. ఫస్ట్ అయితే ఆ దయ్యాలు ఏం చేయాలనుకుంటున్నాయి, మన సిటీని మనని ఏం చేయాలనుకుంటున్నాం మొత్తం తెలుసుకొని లాస్ట్కి మనమైతే ప్లాన్ వేసుకొని వీటిని చంపేద్దాం, మనం అంతం చేసేద్దాం ఆ దయ్యాలని. సరే ఫ్రాంక్లిన్, సరే నువ్వు అన్నట్టుగా అన్నీ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మా ఫ్రెండ్ లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తా. మీరు కూడా వచ్చి. సార్ చింగం సార్, నేనైతే ఇప్పుడైతే లెస్టర్కి అయితే వెళ్ళలేకపోతున్నాను. లెస్టర్ దగ్గరికి మనమైతే లెస్టర్కి అయితే ఫోన్ చేద్దాం. సరే ఫ్రాంక్లిన్, జల్దీ అయ్యి. హలో లెస్టర్. హలో ఫ్రాంక్లిన్, చెప్పు. హలో లెస్టర్, నాకైతే నీ నుంచి అయితే సాయం కావాలి. దేనికి ఫ్రాంక్లిన్? మన సిటీలో అయితే దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి మనకైతే న్యూస్లో వచ్చింది కానీ నిన్న నైట్. ఇప్పుడైతే మేమైతే వీటిని వీటిని అంతం చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. మాతో అయితే హెల్పింగ్ చింగం సార్, అవెంజర్స్, ఇంకా ట్రెవర్, సించాన్ అయితే ఉన్నారు. నువ్వు కూడా ఆ దయ్యాలు ఏం చేయాలనుకుంటున్నావు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మాకైతే కొంచెం హెల్ప్ చేయాలా? అవునా, సరే. ఓకే సార్. చింగం సార్, మనకైతే ఆ లెస్టర్ అయితే హెల్ప్ చేస్తా అని చెప్పిండు. మనం లెస్టర్ అయితే ఇప్పుడు సీసీటీవీలో నైట్ అయితే నాకైతే ఆ దయ్యాలు ఈరోజు నైట్ ఎక్కడికి రాబోతున్నాయో నాకైతే సీసీటీవీ లొకేషన్ పంపిస్తా అని చెప్పిండు. మనమైతే నైట్ అయితే అక్కడికి వెళ్ళాలా. ఈసారి ఉన్నది ఒక్క దయ్యం కాదు, మనకి ప్రాబ్లం వచ్చింది 2 దయ్యాలతో సార్. మనమైతే జాగ్రత్తగా ఉండాలా. అవి కూడా ఆషామాషా దయ్యాలు కావు, చూద్దాం. గాయస్ మనమైతే నైట్ అయినాక కలుసుకుందాం. గాయస్ ఫైనల్ అయితే నైట్ అయిపోయింది. ఆల్ ఆఫ్ యూ లిజన్. మనకైతే ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ట్రెవర్ అయితే మనకైతే లొకేషన్ పెట్టేశాడు. ఇప్పుడు మనం ఈ నైట్ పూట వెళ్ళబోతున్నాం, అది కూడా అడవిలోకి. ఇప్పుడే అడుగుతున్నా, ఇక్కడ ఎవరికన్నా భయంగా ఉంటే ఇప్పుడే ప్లీజ్ వెళ్ళిపోండి. ఎవరికి భయం లేదు కదా? భయం లేదు. ఇప్పుడైతే మనమైతే వెళ్ళబోతున్నాం ఆ లొకేషన్కి. గాయ్స్ ఆ అడవికి ఇవన్నీ వదిలేసి వెంటనే ఫారెస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు. మనమైతే వెళ్ళినాక కలుసుకుందాం. ఫైనల్గా అయితే మనమైతే వచ్చేసినాం గాయస్. ఇదైతే అసలు ఇదేదో పార్క్ గాయస్. ఈ పార్క్లో దయ్యం ఉందంటే నేనైతే అస్సలు నమ్మ. అరే అవును ఫ్రాంక్లిన్ మామయ్య, ఇక్కడ దీని ముందే పార్క్ అంటే ఇది ఎట్లా ఫారెస్ట్ అవుతుంది మామయ్య? అసలు ఇలా దయ్యాలు ఉంటాయా? నాకైతే నమ్మకం లేదు. ఇదేదో రే ఫ్రాంక్లిన్, ఇక్కడ ఫారెస్ట్ ఉందనుకున్నా కానీ ఇదైతే అరే ఇక్కడేంది యానిమల్స్ వస్తున్నాయి? అరే అసలు ఇలా ఫ్రాంక్లిన్ మామ ఇక్కడేంది
యానిమల్స్ వస్తున్నాయి. ఇది ఫారెస్ట్ లేకపోతే పార్కా? అమెజాన్ ప్రైమ్ వీడియో ఏమో. అరే గాయ్స్ నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇది ఇలా దయ్యాలు ఉంటాయి అంటే నేను పార్క్ ఉంటే మమ్మీయా? జూ పార్క్ అనుకో. ఈ జూ పార్క్ కాదు, అమెజాన్ ఫారెస్ట్. అరే ఆగు ఆగు, ఏమో సౌండ్ వస్తుంది, గజ్జల సౌండ్. అరే సించాన్, నాకు భయం అవుతుంది. ఓ ఫ్రెండ్లీ మాకే భయం ఎట్లా కానీ నీకు భయం నీకు సౌండ్ ఏం రావట్లేదా? మీకు అసలు ఏం రావట్లేదు కదా ఇక్కడ, ఎవరికి సౌండ్ రావట్లేదురా? అరే ఫ్రాంక్లీ నువ్వు మొత్తం భ్రమ పడుతున్నావు, అసలు మాకు ఎటువంటి సౌండ్ రావట్లేదు. అరే నాకు మళ్ళీ సౌండ్ వస్తుంది. ఎట్లన్నా నేను ధైర్యం చేసి ముంగడికి వెళ్తా. ఓ ఫ్రెండ్ మమ్మీ ఇక్కడ ఏం రావట్లేదు మమ్మీ. నువ్వైతే ముంగటికి వెళ్ళి ఫస్ట్ ఆ దెయ్యాన్ని అయితే చంపేద్దాం. అమ్మ చెమటలు వస్తున్నాయి నాకు. అరే అరే ఎంతకన్నా మంచిది కనబట్టుకుంటా. ఎక్కడున్నారు ఈ దెయ్యాలు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నారు? అబ్బా, అరే ఎవరు నన్ను కొట్టిర్రు? హే దెయ్యాలు, హే హే నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. మిమ్మల్ని చంపేస్తా మిమ్మల్ని. నన్నేం చెయ్యొద్దు. అరే మా ఫ్రెండ్స్ అది సించాన్, ట్రెవర్ ఎక్కడున్నారు? మీ ఫ్రెండ్స్ ఉండర్రా, ఎందుకంటే నేను వాళ్ళని చంపేశాము. నువ్వొక్కడివి బలైపోయావురా మా దగ్గర. నిన్ను కూడా చంపేసి తినేస్తా. కరెక్ట్ గానే చెప్పా. ఈ ఫ్రాంక్లిన్ గాడు మన చేతిలో చిక్కాడు. నన్నేం చేయొద్దు. మీకేం కావాలంటే వచ్చేస్తా. నన్నేం చేయొద్దు. నా దగ్గర గన్ ఉంది, చంపేస్తా మిమ్మల్ని. మమ్మల్ని చంపడానికి చూస్తావారా? ఒరే గ్రానీ, వసే స్కేరీ టీచర్, వీని చంపేద్దాం పదా. గ్రానీ నన్ను కుడతారా? కనుక ఈ హారర్ స్టోరీ పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అనే ఫ్రాంక్లిన్ అని అయితే కామెంట్ చేయండి. మేమైతే పార్ట్ 2 వెంటనే మీ ముందు తెచ్చేస్తాము. బాయ్.